కొత్తిమీర కొబ్బరి అన్నం చేయబోతున్నాము. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని ఒకసారి చూసేద్దాం. కొత్తిమీర కొబ్బరి అన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బాస్మతి రైస్, కొత్తిమీర, పచ్చి కొబ్బరి, పచ్చిమిర్చి, జీలకర్ర కలిపి చేసుకున్న పేస్ట్, పల్లీలు, నెయ్యి. అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి. ఇంకేం చేయాలో మీరు చెప్పండి. సింపుల్. ఫస్ట్ మనము అన్నం వండేసుకుని రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడైతే దీనికి మరి బాస్మతి రైస్. సో అలాగే ఇంకోటి కొత్తిమీర, కొబ్బరి, జీలకర్ర, పచ్చిమిర్చితో కలిపి చేసేది పచ్చిది పేస్ట్. ఓహో, ఇది మెయిన్. మరి మెత్తగా చేయాలి, మొరుగా చేయాలి అంతే. సో ఇప్పుడు మనము కొత్తిమీర, పచ్చి కొబ్బరి, పచ్చిమిర్చి, జీలకర్ర కలిపి ఇలా మొరుగా ఇలాగా మిక్సీ చేసేసి పెట్టుకోవాలి. ఇంకా మనము పోపు వేసుకోవటం. ఓకే, డన్. దీనికి ఏంటంటే మనం నెయ్యితోటి పోపు చేద్దాము. నెయ్యితో బాగుంటుందా? బాగుంటుంది. పల్లీలు, అన్ని పోపు సామాన్లు ఉంటాయి కదా, ధనియాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పుది. ఓకే, కొంచెం పోపు. పప్పులు ఎక్కువ ఉంటే బాగుంటుంది కదా రైస్ లా. ఫ్రై అయిపోయింది. కొంచెం ఫ్రై అయిపోతే ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న పొడి వేసి పచ్చిమిర్చి, జీలకర్ర, కొబ్బరి, పచ్చి కొబ్బరి. అన్నానికి తిని మసాలాకి సరిపడేంత ఉప్పు వేస్తున్నాను. ఇప్పుడు ఉడికించిన అన్నం మనం డిష్ అవుట్ చేస్తాం. అంతే, అయిపోయినట్టే. అన్నం కూడా బాగా పొడి పొడిలాడుతూ వచ్చింది. బాస్మతి రైస్ కాబట్టి కొంచెం పొడి పొడిగా ఉంటుంది. పప్పులన్నీ ఒప్పి చూడచ్చు. లేదు అంటే మనం మామూలు రైస్తో కూడా చేసుకోవచ్చు. దీనికి ఏంటంటే మామూలుగా రైతాతో తినచ్చు, ఇలా క్యారెట్ రైతాతో కూడా తినచ్చు అనమాట. ఆనియన్ కాకుండా క్యారెట్ రైస్. పిల్లలకైతే చక్కగా ఒక బాక్స్లో ఇది పెట్టి ఒక దాంట్లో ఇది పెట్టేస్తే కొత్తిమీర కొబ్బరి అన్నం రెడీ. వినా టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి. ఓకే, కొత్తిమీర కొబ్బరి అన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బాస్మతి రైస్, కొత్తిమీర, పచ్చి కొబ్బరి, పచ్చిమిర్చి, జీలకర్ర కలిపి చేసుకున్న పేస్ట్, పల్లీలు, నెయ్యి. కొత్తిమీర కొబ్బరి అన్నం తయారు చేసుకునే విధానం: స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని అందులో నెయ్యి వేసి వేడెక్కనివ్వాలి. తర్వాత అందులో పల్లీలు, పోపు దినుసులు వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొత్తిమీర, పచ్చిమిర్చి, పచ్చి కొబ్బరి, జీలకర్ర కలిపి చేసిన పేస్ట్ వేసి బాగా ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత సరిపడినంత ఉప్పు,
ఉడికించుకున్న బాస్మతి రైస్ వేసి బాగా కలుపుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీర అన్నాన్ని ఒక బౌల్లోకి తీసుకొని పెరుగు చట్నీతో సర్వ్ చేయండి. అంతే, ఎంతో రుచికరమైన కొత్తిమీర కొబ్బరి అన్నం రెడీ.